హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. టీడీపీ మొదటి నుంచి చెప్తున్నట్టుగానే బడుగు బలహీన వర్గాల పార్టీ అని ఈరోజు రుజువైంది. లోకేష్ గారు కావచ్చు, అలాగే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఈసారి యువతకు, మహిళలకు, బీసీలకు పెద్దపీట వేస్తామని మొదటి నుంచి చెప్తూనే ఉన్నారు. ఈరోజు లిస్టులో కూడా చూసుకున్నట్టయితే 23 మంది కొత్త వాళ్ళు, అలాగే 13 మంది మహిళలు, గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. మరి దీనిపై ప్రజల నుంచి స్పందన ఎలా ఉంది? దీని గురించి మనతో మాట్లాడడానికి సామాన్యుడు మనతో పాటు ఉన్నారు. ప్రజల స్పందన ఎలా ఉందో ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. సో చంద్రబాబు గారు ఎప్పుడు కూడాను అన్నమాట నిలబెట్టుకోవడమే మనం చూసాం. ఆయన చెప్తూనే ఉన్నారు, నేను మహిళలకు ప్రాధాన్యతనిస్తాను, బీసీలకు ప్రాధాన్యతనిస్తాను అన్న. ఈరోజు లిస్టు చూస్తే కూడా అలానే ఉంది. సో ఎలా ఉందండి రియాక్షన్ బయట? ఒకటి, తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ బడుగు బలహీన వర్గాలకు అండగా నిలబడిన పార్టీ. అదేవిధంగా ఎలాంటి రాజకీయ చరిత్ర లేని వాళ్ళని రాజకీయాల్లోకి తీసుకొని వచ్చి వాళ్ళని ప్రోత్సహించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే టికెట్స్ అనౌన్స్ చేయడంలో కూడా క్లారిటీ కనబడుతుంది. యువతని ప్రోత్సహించడం, అదేవిధంగా సీనియర్లను గౌరవించడం, అదేవిధంగా ఎలాంటి రాజకీయ చరిత్ర లేని వాళ్ళని రాజకీయాల్లోకి తీసుకొని వచ్చి వాళ్ళకు ఒక విలువ కల్పించడం, అదేవిధంగా చదువుకున్న యువతకి ప్రాధాన్యత కల్పించడం ఈరోజు తెలుగుదేశం పార్టీలో మనం చూస్తూ ఉన్నాం. ఏ విధంగా అంటే ఈరోజు 94 ఎమ్మెల్యే టికెట్లు అనౌన్స్ చేస్తే దాంట్లో దాదాపుగా తెలుగుదేశం పార్టీ నుంచి 25 నుంచి 35 వయసు ఉన్న వాళ్ళు 2 ఉన్నారు. అదేవిధంగా 36 నుంచి 45 ఉండే వాళ్ళు 22 మంది, 46 నుంచి 60 ఉండే వాళ్ళు 55 మంది, 61 నుంచి 75 20 మంది. ఈ విధంగా వీటందరినీ గౌరవిస్తూ ఎమ్మెల్యే టికెట్లు అనేది అనౌన్స్ చేయడం జరిగింది. దీంట్లో మహిళలకి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది, పురుషులకి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. దీంట్లో మహిళలు 13 మంది ఉండడం జరిగింది ఈ రోజు అనౌన్స్ చేసిన దాంట్లో. అదేవిధంగా విద్యా అర్హత బేస్ చేసుకొని చూస్తే ఐఏఎస్ చేసిన వాళ్ళు, రిటైర్డ్ ఐఏఎస్ కావచ్చు, వీళ్ళు ఒకరున్నారు. పిహెచ్డి చేసిన వాళ్ళు 2, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ 30 మంది, ఎంబీబీఎస్ వాళ్ళు 3, గ్రాడ్యుయేట్స్ 63 మంది. అంటే ఇక్కడ మీరు చూస్తే దాదాపు తెలుగుదేశం పార్టీ ప్రకటించిన 94 దాంట్లో 63 మంది గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. అంటే బేసిక్ గ్రాడ్యుయేషన్ ఉండేవాళ్ళు, మిగతాది పోస్ట్ గ్రాడ్యుయేట్స్, ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు వీళ్ళు. ఈ విధంగా ఉంటే తెలుగుదేశం పార్టీ చదువుకున్న యువతకి ఏ విధంగా ప్రాధాన్యత ఇస్తుందో, ఒక మంచి సమాజం ఏర్పడాలంటే అది చదువుకున్న వాళ్ళతోనే సాధ్యం, ఒక మంచి నాయకత్వంతోనే సాధ్యం అని తెలుగుదేశం పార్టీ ముందు నుంచి నమ్ముతూ వచ్చింది. ఈరోజు అదే దానికి తగ్గట్టుగానే ఈ ఎన్నికల్లో కూడా అలాంటి వాళ్ళని ప్రోత్సహించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు 1982 మార్చి 29 ఆ రోజు ఎన్టీ రామారావు గారు అనౌన్స్ చేసినప్పుడు ఎవరైతే లాయర్లుగా ఉన్నారో, డాక్టర్లుగా ఉన్నారో, టీచర్లుగా ఉన్నారు, అదేవిధంగా గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, అలాంటి వాళ్ళందరికీ ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చి ఎలాంటి రాజకీయ చరిత్ర లేని కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళకి ఎమ్మెల్యేలుగా అవకాశం కల్పించి వాళ్ళని చట్టసభల్లో కూర్చోబెట్టి వాళ్ళకు రాజకీయ భిక్ష పెట్టింది తెలుగుదేశం పార్టీ. వాళ్ళని ఒక మంచి నాయకత్వంగా తయారు చేసి ఈరోజు ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఏ జిల్లాకి వెళ్ళినా కానీ ఆనాడు తెలుగుదేశం పార్టీ ఇచ్చిన నాయకత్వమే కనిపిస్తుంది. ఆ విధంగా ఒక మంచి నాయకత్వాన్ని ఈ తెలుగు జాతికి అందించిన తెలుగుదేశం, అదే జాతీయ స్థాయిలో కూడా ఎంతోమంది నాయకుల్ని తయారు చేసిన తెలుగుదేశం పార్టీ. ఈరోజు అదే కోవలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఎంతోమందిని ప్రోత్సహిస్తూ రాజకీయాలకు తీసుకొని వచ్చారు. ఈరోజు అదే కోవకు సంబంధించిన కొంతమంది వ్యక్తులను ఎమ్మెల్యేలుగా అనౌన్స్ చేయడం జరిగింది. గ్రాడ్యుయేట్స్ని నిజంగా రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీలు అయితే ముఖ్యంగా విద్యార్హత ఉన్న వాళ్ళని అనౌన్స్ చేయడం జరిగింది. చింతలపూడి కావచ్చు, సంతనూతలపాడు కావచ్చు, ఇలాంటి కాన్స్టిట్యుయెన్సీస్లో, తిరువూరు లాంటి కాన్స్టిట్యుయెన్సీస్లో మంచి ఉన్నత విద్యావంతుల్ని ఈ ఇన్ఛార్జీలుగా ఎమ్మెల్యే క్యాండిడేట్స్గా అనౌన్స్ చేయడం జరిగింది. వీళ్ళంతా రేపు చట్టసభల్లోకి వస్తే ప్రజల ముందు నిలబెట్టారు వాళ్ళు. వీళ్ళంతా చదువుకున్న వాళ్ళు, వీళ్ళ క్వాలిఫికేషన్లు ఇది, వీళ్ళు మా పార్టీలోకి వచ్చారు, మేము వీళ్ళకి శాసనసభ్యులుగా మేము అవకాశం కల్పిస్తూ ఉన్నాం, అభ్యర్థిత్వం ఇస్తూ ఉన్నాం, మీరు వీళ్ళని గెలిపించండి, వీళ్ళు మీకోసం పోరాడుతారు, వీళ్ళు మీ నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గాలుగా తయారు చేస్తారని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని ప్రజల ముందు నిలబెట్టారు. ప్రజల ముందు నిలబెట్టినప్పుడు ఇంకా ప్రజలు నిర్ణయించాలి. చదువుకున్న యువతకి ఓట్లేస్తే రేపు వీళ్ళంతా చట్టసభల్లోకి వచ్చినప్పుడు చట్టసభల్లో అర్థవంతమైన చర్చ జరుగుతుంది. చట్టసభల్లో అర్థవంతమైన చర్చ అంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులు చూస్తున్నాం, బూతులు మాట్లాడడం, వల్గర్ ఓట్స్, ఏంటంటే ఆడవాళ్ళని దడ్డే విధంగా. రేపు అది ఉండవు చట్టసభల్లో. అందరూ చదువుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళు మెచ్యూర్డ్గా బిహేవ్ చేస్తారు. అదేవిధంగా వాళ్ళు 10 మందికి ఉపయోగపడే విధంగా సలహాలు ఇస్తారు చట్టసభల్లో. దానివల్ల చట్టసభల్లో ఒక అర్థవంతమైన చర్చ, దానివల్ల ఒక మంచి శాసనాలు బిల్డ్ చేస్తాం. వాటి ద్వారా రాష్ట్రం బాగుంటుంది అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి అభ్యర్థుల్ని చేయడం జరిగింది. దీంట్లో కూడా అనేక సర్వేలు చేసి వీళ్ళని ప్రకటించారు. ఇదేమంటే రేపటి తరానికి ఒక మెసేజ్ ఇస్తూ ఉన్నారు. రేపు భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ తరఫున చదువుకున్న వాళ్ళు వచ్చిన వ్యక్తులకి అవకాశాలు కల్పిస్తాం, యువతకు అవకాశాలు కల్పిస్తాం అనేది ఒక మెసేజ్ ఇస్తూ ఉంది తెలుగుదేశం పార్టీ. దీని ద్వారా ఈరోజు రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క యువత ఆలోచించుకొని ఓటేస్తే, ఈ అభ్యర్థుల్ని గెలిపిస్తే
రేపు మన రాష్ట్రం అభివృద్ధి పదంలోకి వెళ్తుంది. దట్టు మహిళా రిజర్వేషన్ అని మాట్లాడే చాలా రాష్ట్రాలు కూడా ఇంతమంది మహిళలకి మేబీ ఇవ్వలేదేమో. 13 మంది మహిళలకు ఫస్ట్ జాబితాలోనే ఉంటే ఇంకా రెండో జాబితాలో కూడా ఎంతో కొంతమంది యాడ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇంతమంది మహిళలకు ఇవ్వడానికి కూడా మనం ఎలా చూడొచ్చు అంటారు? ఒకటి, తెలుగుదేశం పార్టీ మహిళలకి ఆస్తిలో సమాన హక్కు కల్పించింది, మహిళలకు రిజర్వేషన్ కల్పించింది స్థానిక సంస్థల్లో. అదేవిధంగా మహిళలకి నాయకత్వం ఇచ్చి వాళ్ళని లీడర్షిప్ స్కిల్స్ డెవలప్ చేసి వాళ్ళని పార్టీకే కాకుండా రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా తయారు చేశారు. మనం చూస్తే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో స్పీకర్గా చేసిన ప్రతిభా భారతి గారు, మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో స్పీకర్గా చేసిన ఒకే ఒక్క మహిళ స్పీకర్గా ప్రతిభా భారతి గారు. ఆమెకు అవకాశం కల్పించింది తెలుగుదేశం పార్టీ. మహిళా శిశు సంక్షేమ శాఖ తీసుకొని వచ్చింది తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా ఎలాంటి రాజకీయ చరిత్ర లేని పీతల సుజాత లాంటి వ్యక్తుల్ని మంత్రులుగా చేశారు, వంగలపూడి అనిత లాంటి వాళ్ళని శాసనసభ్యులుగా చేశారు. ఈ విధంగా ఈరోజు కూడా అదే కోవకు సంబంధించిన ఎంతోమంది మహిళలను ప్రోత్సహిస్తూ వాళ్ళకి బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన మహిళల్ని ప్రోత్సహిస్తూ రాజకీయాల్లో వీళ్ళు ఉండాలి, ఒక మంచి సమాజం ఏర్పడాలంటే వీళ్ళతోనే సాధ్యం అని చెప్పి చేయడం జరిగింది. ఈరోజు సింగనమల అనే కాన్స్టిట్యున్సీలో బండారు శ్రావణి లాంటి వ్యక్తులను కావచ్చు, కడపలో డేరింగ్ అండ్ డాషింగ్ మాధవిరెడ్డి లాంటి గారిని కావచ్చు, ఇక్కడ వంగలపూడి అనిత గారిని కావచ్చు, కురుపం లాంటి రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలో జగదీశ్వర్ గారు లాంటి వాళ్ళని కావచ్చు, ఇలాంటి వాళ్ళని అభ్యర్థులుగా ప్రకటించారు. అదేవిధంగా తుని లాంటి కాన్స్టిట్యున్సీలో దివ్య గారు లాంటి ఉన్నత విద్యావంతురాలను కావచ్చు, విజయనగరం దాంట్లో అదితి గజపతి రాజు గారు లాంటి విద్యావంతురాలను కావచ్చు, ఇలాంటి వాళ్ళు చదువుకున్న యువతకి పోరాడే తత్వం ఉన్న మహిళలకి ఈరోజు తెలుగుదేశం పార్టీ అవకాశాలు కల్పించడం జరిగింది. దీన్ని బట్టి ఏమర్థమవుతూ ఉందంటే మహిళలకి సాధికారతకు తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ కృషి చేస్తుందని. ఎందుకంటే అండ్ ఇంకొక విషయం అండి, ఏదైనా కూడా ఒక పార్టీ ఓడిపోయిన తర్వాత మళ్ళీ పోటీ చేయబోతుందంటే లోపల ఎంతో కొంత భయం ఉంటుంది. అంటే సీనియర్స్ని తీసుకోవాలి, కొంచెం పొలిటికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళైతే అలా ఆలోచిస్తుంది. కానీ ఇక్కడ 23-24 మంది యువతకి అంటే కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇచ్చారు. సో ఇది ఎలా చూడొచ్చు అంటారు? ఒకటి, మనకు భారత రాజ్యాంగం ఒక హక్కు ఇచ్చింది, 18 ఏళ్లకే ఓటు హక్కు ఇచ్చింది. 18 ఏళ్ల వయసులో మన రాష్ట్ర ముఖ్యమంత్రిని ఎవరినో నిర్దేశించే తత్వం రాజ్యాంగం మనకిచ్చింది. అలాంటప్పుడు వాళ్ళకి అప్పుడే అవగాహన ఉంటుంది, ఎలాంటి వ్యక్తిని ఎన్నుకోవాలో వాళ్ళకి తెలిసినప్పుడు వాళ్ళే పరిపాలనలో చేయగలిగే సత్తా వాళ్ళకి కొంచెం అంటే 18 ఏళ్ళకే ఓటు హక్కు కల్పించారు. ఇప్పుడు 20-35 ఏళ్ళు అదే 45 ఏళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి రాష్ట్రం పట్ల కొంచెం అవగాహన ఉంటుంది, వాళ్ళ నియోజకవర్గం పట్ల అవగాహన ఉంటుంది. అలాంటి వ్యక్తులకు అవకాశం కల్పిస్తే వాళ్ళు ఒక 20 ఏళ్ళు పోరాడతారు. ఇప్పుడు 40 ఏళ్ళు ఉండే వాళ్ళకి ఇస్తే వాళ్ళు 60 ఏళ్ళు వచ్చే వరకు ఒక 20 ఏళ్ళు ఆ నియోజకవర్గాన్ని పట్టుకొమ్మల్లా కాపాడుకోగలుగుతారు, ఆ నియోజకవర్గం కోసం పోరాడతారు. అందుకని అలాంటి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఏంటంటే ఇప్పుడు 60 ఏళ్ళు ఉండే వాళ్ళని సీనియర్లను గౌరవించారు కొన్ని నియోజకవర్గాల్లో, నెక్స్ట్ అటెంప్ట్లో వాళ్ళకి రిటైర్మెంట్ ఇస్తారు. ఆ విధంగా ఇస్తూ పోతుంది తెలుగుదేశం పార్టీ. ఏంటంటే ఇప్పుడు వాళ్ళ వారసులకు ఇచ్చారు, కొన్ని దగ్గరలో వాళ్ళు సలహాలు ఇచ్చిన వ్యక్తులకు ఇచ్చారు, ఆ విధంగా ఇస్తూ వాళ్ళని ప్రోత్సహించారు. ఇప్పుడు యనమల రామకృష్ణుడు లాంటి పెద్దలు సీనియర్లు ఉన్నారు పార్టీలో, పొలిట్ బ్యూరో మెంబర్స్గా, అదేవిధంగా ఆర్థిక శాఖ లాంటి ప్రధాన శాఖలు చేసిన మంత్రిగా, స్పీకర్గా చేసిన అనుభవం ఉన్న వ్యక్తులు ఉన్నారు. ఆయన ఈసారి ఆయనంతటి తప్పుకొని ఎవరికి ఇచ్చారు, ఆయన కుమార్తెకి ఇచ్చారు. ఇప్పుడు అక్కడ మేము రాజకీయాలు ఎన్రోల్ చేసాం, ఇప్పుడు వీళ్ళకి ఇస్తున్నాం, వీళ్ళకి యువతకు అవకాశం కల్పిస్తున్నారని స్వచ్ఛందంగా వాళ్ళే తప్పుకున్నారు. దాని ద్వారా ఏమంటే అక్కడ ఒక కొత్త యువతకి అవకాశం ఇవ్వడం వల్ల వాళ్ళకి 20 ఏళ్ళు ఆ నియోజకవర్గాన్ని పట్టుకొమ్మలా కాపాడుకోగలుగుతారు, అక్కడ ఉండే ప్రజలకు మంచి చేయగలుగుతారు. ఈ విధంగా ఆలోచించి చంద్రబాబు నాయుడు గారు యువతకు అవకాశాలు కల్పించడం జరిగింది. యువతకి వాళ్ళు ఇంకా చేయాలనే తపనుంటుంది, వాళ్ళు నియోజకవర్గం కోసం కష్టపడతారు. ఆటోమేటిక్గా అన్ని నియోజకవర్గాలు అభివృద్ధి చెందితే రాష్ట్రం అభివృద్ధి ఆటోమేటిక్గా చెందుతుంది. అందుకని ఒక మంచి నాయకత్వానికి ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నిర్దేశించుకొని ఈ విధంగా అనౌన్స్ చేయడం జరిగింది. ఇది ఖచ్చితంగా రేపు రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ విజయానికి దోహదపడుతుంది. ఎందుకంటే గతంలో అనేక పార్టీల్లో చూసాం, ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీలు ఎలాంటి క్యాండిడేట్స్కి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారు, రెడ్ శాండిల్ స్మగ్లర్స్కి, క్రిమినల్స్కి, గంజాయి అమ్ముకునే వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకి, ఇసుక మాఫియా చేసే వాళ్ళకి, అదేవిధంగా రౌడీ షీట్లు ఉండే వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్. కానీ తెలుగుదేశం పార్టీ గ్రాడ్యుయేట్స్కి, పోస్ట్ గ్రాడ్యుయేట్స్కి, ఐఏఎస్ఎల్కి ఇలాంటి వాళ్ళకి అవకాశం కల్పించింది. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ప్రజలు కూడా ఏంటంటే ఒక మంచి సమాజం ఏర్పడాలంటే అది ఒక మంచి నాయకత్వంతో ఏర్పడుతుంది. అది ఆ మంచి నాయకత్వాన్ని తెలుగుదేశం పార్టీ గుర్తించి మీ ముందర నిలబెట్టింది. మీరు రేపు గెలిపిస్తే వాళ్ళు చట్టసభల్లో కూర్చొని మంచి చట్టాలు చేస్తారు. ఆ చట్టాలు చేయడం వల్ల ఆటోమేటిక్గా ప్రతి నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది. ఆ ప్రతి నియోజకవర్గం అభివృద్ధి చెందితే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. దాని ద్వారా రేపు ఈరోజు రాజధాని లేని ఆంధ్రప్రదేశ్ రేపు రాజధానితో పాటు ఎంతో అభివృద్ధి చెంది యువత పక్క రాష్ట్రాలకు వలసలు వెళ్ళడానికి చెక్కుపడుతుంది. అదేవిధంగా రైతులకి ఇక్కడే గిట్టుబాటు ధర, అదేవిధంగా రైతులకు ఒక మంచి చట్టాలు చేసి వాళ్ళు పండించిన పంటలు ఎలాంటి పంటలు పండించాలి అన్ని చదువుకున్న యువత వాళ్ళకి గైడ్ చేస్తే వాళ్ళంతా మంచి పంటలు పండిస్తారు. అదేవిధంగా మహిళలు
ఆర్థిక స్వలంబన ఎలా చేయాలి, మహిళా సాధికారత ఏ విధంగా సాధించుకోవాలి. ఇప్పుడు 13 మంది అన్నాం, వాళ్ళంతా రాష్ట్రంలో తిరిగి మహిళల్ని చైతన్యవంతులు చేస్తే ఆటోమేటిక్గా ప్రజలందరూ చైతన్యవంతులే ఒక మంచి సమాజం ఏర్పడితే ఒక మంచి రాష్ట్రంగా మన రాష్ట్రం అనేది ప్రపంచానికి ఆదర్శప్రాయంగా నిలుస్తుందని నేను భావిస్తూ ఉన్నా. ఈ ఎమ్మెల్యే ఇప్పుడు ఎవరైతే తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని ప్రకటించిందో ఈ విద్యావంతులు వీళ్ళంతా రేపు ఈ 1 నెల రోజులు పోరాటం చేసి ప్రజాక్షేత్రంలో గెలుపొంది శాసనసభలో కూర్చొని మంచి చట్టాలు చేసి రేపు రాష్ట్ర అభివృద్ధికి దోహదపడాలని నేను కోరుకుంటూ ఉన్నాను.